యేసు ప్రభుని రోమా సైనికులు వచ్చి బంధించి తీసుకొని వెళ్ళారండి. అలా యేసు ప్రభుని బంధించి తీసుకొని వెళ్తే యేసు ప్రభుని దూరంగా వెంబడిస్తున్నాడు ఈ సీమోను పేతురు. ఎందుకంటే ముందే చెప్పాడు, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టిపోయినా ప్రభువా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి పోను, అవసరమైతే నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను రెడీ, సిద్ధంగా ఉన్నానని చెప్పాడు గనుక పక్కకి వెళ్ళిపోతే మరి అది చిన్నతనంగా ఉంటుంది అనుకున్నాడో, లేకపోతే దేవుని మీద ఆ ప్రేమ అతను అలా నడిపించిందో, కారణాలు ఏవైతే మనకు అంతగా తెలియదులే. కానీ మొత్తానికి యేసు ప్రభు అలా సైనికుల చేత కొనుపోబడతా ఉంటే ఈయన కూడా యేసు ప్రభు వెంట నడుస్తూ ఉన్నాడు. మొత్తానికి యేసు ప్రభుని అలా సమాజంలోకి తీసుకెళ్ళి సంఖ్యలతో ఆయన్ని బంధించి భయంకరంగా చిత్రవదగా కొడుతూ ఉంటే ఆయనేమో అక్కడ శ్రమ పడుతుంటే ఈయన ఇక్కడ సైనికులతో పాటు కలిసి చలి కాచుకుంటున్నాడు అని రాసింది. ఆ టైంలో ఒక చిన్న పాప వచ్చిందండి. వచ్చి ఏమడిగిందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26:69. ఈ ప్రారంభంలో 2-3 లేఖనాలు చూసుకుందాం, తర్వాత మనం పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడువులోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను. చాలు ఒకసారి స్తోత్రం చెప్పండి. మనందరికీ బాగా తెలుసు, పలు సందర్భాల్లో విన్నాం, మరలా మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, యేసు ప్రభు అక్కడ అలా శ్రమ పొందుతున్నాడు. ఓ చిన్నది వచ్చిందండి, చిన్న పాప. పెద్దోళ్ళ చిన్నోళ్ళ? మీరు చెప్పండి, పెద్దోళ్ళ చిన్నోళ్ళ? చిన్నది అని రాసి ఉంది. తర్వాత మరి ఒక చిన్నది. ఇద్దరు చిన్న బిడ్డలు వచ్చి, నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నావు కదూ, నువ్వు కూడా ఆయన శిష్యుల్లో ఒకడివి కదా, బాగా తెలుసు, నువ్వు పలు సందర్భాల్లో మా ఊరిలో ఆయనతో పాటు నువ్వు రావడం నేను చూశాను, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడివి కదా అని ఒక చిన్న పాప అడిగితే భయపడిపోయాడండి, గలిబిలైపోయాడు. అమ్మో, మొత్తానికి ఈ చిన్నది గుర్తుపెట్టినట్టుంది, పొరపాటున నేను కూడా ఆయనతో పాటు ఉన్నాను అని అంటే తీసుకెళ్ళి నన్ను కూడా బంధించి చంపేస్తారేమో అని భయపడిపోయి వెంటనే అబద్ధం ఆడాడు. ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు, ఇలా అట్టలు. మరలా కాసేపటి తర్వాత అతను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది ఎదురైంది. ఆ అమ్మాయి కూడా అనింది, నిన్ను ఎక్కడో చూసినట్టుందే, ఆ యేసు ప్రభు శిష్యుల్లో నువ్వు కూడా ఉన్నావు కదూ. తల్లి, అమ్మ తోడు, నాన్న తోడు, నీ తోడు, ఆ దేవుడు తోడు, యేసు ప్రభు అని ఆయన ఎవరో నాకు తెలీదు, నన్ను వదిలిపెట్టి తెలియడు. ఏం చిన్నదా పెద్దదా? అంతకుముందు ఆయన జీవితంలో ప్రతి చిన్నది అతని జీవితాన్ని కుదిపేసింది, ప్రతి చిన్న సమస్య అతన్ని గలిబిలి చేసింది, ప్రతి చిన్న బలహీనమైన ఆలోచన అతని ధైర్యాన్ని పెగలించింది. ప్రతి చిన్న సమస్య తన జీవితాన్ని గలిబిలి గందరగోళం చేసి కంటి మీద కునుకు లేకుండా, ప్రశాంతత లేకుండా, ధైర్యంగా అడుగులు ముందుకు వేయకుండా, తొట్టుపడతా తప్పటడుగులు వేస్తా, అబద్ధాలు ఆడతా, గలిబిలి గందరగోళాల మధ్యలో తన జీవితం సాగుతూ వెళ్ళింది. ఈరోజు చిన్నది కాదు, బలవంతులైన సైనికులు దగ్గర దాపుగా 10 మంది కంటే పైచీలకు చుట్టూ ఆయుధాలు తీసుకొని తన చుట్టూ కమ్మిన తల్లివడిలో పవలించి ఓ చంటి బిడ్డలాగా హాయిగా నిద్రపోతున్నాడు ఇతను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కొంతమంది ప్రతి చిన్నదానికి గలిబిలైపోతున్న వాళ్ళు ఉన్నారు. వయసు చూస్తే చాలా ఉంది, అనుభవం చూస్తే చాలా ఉంది, కానీ ప్రతి చిన్న సమస్య, భవిష్యత్తును గురించిన ఆలోచనలు, దుష్టుడు విసిరే అగ్ని బాణాలు ఒక్కొక్కటి వచ్చి మనస్సును సంధించినప్పుడు గలిబిలైపోయి, గందరగోళం అయిపోయి, ఆందోళనలో అల్లకల్లోలం అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఏమంటారు మీరు? ఏం లేదు, మేము గొల్లియాతు లాంటి బలవంతులు వచ్చినా వాడిని మట్టి గరిపించేంత దమ్మో, ధైర్యం, మానసిక స్థైర్యం మాకుందంటారా?
కొంతమంది ఉన్నారులేండి దావీదు లాంటి విశ్వాస వీరులు. వాడు దావీదు లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది గొలియాతే ఎదురొచ్చిన ఒక్క అవకాశం ఇస్తే వాడిని మట్టి కరిపిస్తాననే ఆత్మాభిషిక్తులు కొంతమంది ఉన్నారు మీలో. కానీ పేతురు లాంటి బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు. అయ్యా, అప్పుడప్పుడు మేము పేతురు గారి లాగానే ఆయన బాటలోనే నడుస్తున్నాం అయ్యా అన్నోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మొహమాట పడమాకండిలే, నేను కూడా మీ బ్యాచియే. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్బే, అస్సలు దావీదంతటి బలం ఉంది, చిన్న చితక కాదు. 6 మూరల జానడు అంత పెద్ద శోధనలైనా ఒకటే తన్ను, ఒకటే దెబ్బ కొట్టి సమస్యల్ని సద్దు మనగించగలిగిన ఆ దమ్ము, ధైర్యం, మానసిక స్థైర్యం మాకుంది. మేము దావీదు బాటలో నడుస్తున్నాం అన్నోళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇందాక చెప్పారు, ఇప్పుడు చెప్పారు అంటే మీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తే దానికి, ఇప్పుడు ఓటేస్తే దానికైనా ఓటేయాలి, లేకపోతే రెండిటికి ఓటు ఎట్లా వేస్తారు చెప్పండి. అంటే దేనికి ఓటేస్తే ఏం జరిగిద్దో, ఎందుకు వచ్చిన బాధ, కళ్ళు మూసుకొని స్తోత్రం అంటే అయిపోద్ది. ఎంతమందిలో మేము కనపడతామా? సరే, కొంతమంది దావీదు లాంటి అనుభవాల్లో కొన్ని సందర్భాల్లో ఉన్నా, కొన్ని సందర్భాల్లో కదిలిపోతూ ఉంటాం, గలిబిలైపోతూ ఉంటాం, గందరగోళం అవుతూ ఉంటాం. అయితే అలాంటి పేతురు ఈరోజు హాయిగా ప్రశాంతంగా ఏ చీకు చింత భయమో లేకుండా నా భార్య పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందో, రేపొద్దు నేను ఉంటానో పోతానో, ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి హాయిగా తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగెదనయ్యా. తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే, నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, చప్పట్లు కొట్టండి. వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. నే నీ హస్తం విడువనయ్యా. స్తోత్ర. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, నీ ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవలించి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. హల్లెలూయా. ఒక మాట మీ దృష్టికి తీసుకురావాలని ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఇంత ధైర్యం, ఇంత నిబ్బరం, ఇంత ప్రశాంతత ఇతనికి ఎక్కడి నుండి వచ్చినాయి అంటే, పేతురు గతంలో యేసు ప్రభు చెప్పిన చాలా మాటలు విన్నాడు, కానీ దేన్ని కూడా పూర్తి స్థాయిలో గట్టిగా నమ్మింది లేదు, గట్టిగా విశ్వసించింది లేదు. వింటున్నాడు, కానీ కొన్ని మాటలు అయితే ఈ చెవిలో వింటున్నాడు, ఈ చెవితో వదిలేస్తున్నాడు. ఎందుకంటే ఈ సంగతి మనకి యేసు ప్రభు చివరి దినాల్లో ఆయన చెప్పిన మాటల విషయంలో మనకు అర్థమైద్ది. ప్రభు చెప్పాడు, నేను చనిపోతాను, మరలా తిరిగి 3వ రోజు లెగుస్తానని పలు సందర్భాల్లో చెప్తే శిష్యులందరూ విన్నారు, కానీ తర్వాత విశ్వసించారా? తర్వాత నమ్మారా? యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి వాళ్ళు ఎదురు చూశారా? అయిపోయింది. ఇంకా యేసు ప్రభు లేచేది లేదు, ఆయన మన కంటికి కనబడేది లేదు అని అవిశ్వాసంలో మునిగిపోయారు. దేవదూత వచ్చి
ఆయన మీతో చెప్పిన సంగతులు గుర్తు చేసుకోండి అంటే తప్ప ఆ మాటలు గుర్తొచ్చే పరిస్థితి లేదు. ఆ భయము, ఆ బాధ, ఆ గందరగోళం యేసు ప్రభు చెప్పిన మాటల్ని అలా సూర్యుని వెలుగుని మేఘం కమ్మినట్టుగా ఈ భయము, ఆందోళన అన్ని కమ్మేశాయి. దేవుని యొక్క మాటల్ని ఇతను అంతకుముందు తీవ్రంగా తీసుకోలే. కానీ ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఒక వచనం చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. చదువుదాం. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. చాలు చాలు. చూడండి, పేతురికి యేసు ప్రభు ముందే చెప్పాడు ఏమనంటే, నువ్వు ఇప్పుడల్లా చచ్చిపోయేది లేదు, నిండు ముసలితనంలో నువ్వు అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యలేని ఆ వయసులో నీకు ఇష్టం లేని స్థలానికి వేరొకడు వచ్చి నిన్ను మోసుకొని తీసుకొని వెళ్తాడు, అప్పుడే నువ్వు చచ్చిపోతావు. ఈ మధ్యలో నీకు చావు అనేది రాదు. ఎవడు ఎన్ని విధాలుగా నిన్ను ముట్టాలని చూసినా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ఊడి నేలన పడేది లేదు. ఇప్పుడల్లా నువ్వు పోవో, చాలా టైం ఉంది, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పేతురు, ఇదిగో ఈ టైంలో నువ్వు చనిపోతావు అని చెప్పాడు. దాన్ని పట్టేసుకున్నాడు ఈయన, దాన్ని తీవ్రంగా తీసుకున్నాడు, మనసులో పెట్టుకున్నాడు. ఒకటే ఇక తన హృదయంలో, అంతకు ముందంటే ప్రభువు చెప్పిన మాటల్ని విని వినక అవిశ్వాసంతో నమ్మక గలిబిలైపోయి గందరగోళం అయిపోయి మనశ్శాంతి లేకుండా బ్రతికాను, ఇంకా చాలు, దేవుని యొక్క మాటల్ని అవిశ్వాసంతో శంకించింది చాలు, అనుమానించింది చాలు. ఈరోజు నా దేవుడు నాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని, ఈ మాటని నేను బలంగా పట్టుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. ఇప్పుడల్లా నా ప్రాణం పోయేది లేదు. పేతురు రాసిన 2వ పత్రిక తీయండి ఒకసారి. ఆయన ఏమంటాడో చూడండి. రెండు పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు ప్రభు వైపు చూపి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువైన యేసు నాకు సూచించిన ప్రకారము ఈ గుడారాన్ని విడిచిపెట్టాల్సిన రోజులు దగ్గరకు వచ్చాయని నాకు అర్థమవుతుంది. అంటే దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో ఈ సూచన ఇచ్చాడు, ఈ టైం దాకా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేది లేదు. ఇప్పుడు ఇతని ప్రశాంతతకు కారణం మీరు చెప్పండి. ఈ మాటలను బట్టి ఇతని నిద్రకి కారణం మీరు చెప్పండి, ఇతని ధైర్యానికి కారణం మీరు చెప్పండి, శత్రువులను బలంగా ఎదుర్కోవడానికి కారణం ఏంటో మీరు చెప్పండి. ఆ మధ్యకాలంలో కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై. ఇప్పుడు పేతురు యొక్క సీక్రెట్ యొక్క అది ఎనర్జీ, ధైర్యం, భరోసాకి సీక్రెట్ ఏంటో మీరు చెప్పండి. దేవుని యొక్క మాట. చూసారా? యేసు ప్రభు ఇచ్చిన ఒక్క మాటని నమ్మడం ద్వారా సింహపు గుండె వంటి గుండె, శత్రువుల మధ్యలో ప్రశాంతత, నెమ్మది, ధైర్యం. ఆ ఒక్క మాటని నమ్మాడండి. ఆయన చెప్పాడంటే 100 ఆరైనా 6, 100 భూమి తల్లకిందులైనా, భూమి గతి తప్పినా ఆయన చెప్పిన మాటల్లో అచ్చైనా పొల్లైనా తప్పిపోదు. నన్నెవడేం చేస్తాడు?
ఎవ్వడు నన్ను ఏం చేయలేడు. 100 మంది, 10 మంది, 100 మంది, 1000 మంది నా కొరకు గట్టు కట్టినా ఆయన సెలవివ్వలేదు గనుక నేనెందుకు గందరగోళం అయిపోవాలి, నేనెందుకు గలిబిలవ్వాలి, నేనెందుకు టెన్షన్ పడిపోవాలి? ఆయన చెప్పిన మాట ఉంది, నాకంతే చాలు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే పేతురు దేవుని మాటని విశ్వసించక ముందు రోజు చస్తూ బ్రతికాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటని తీవ్రంగా తీసుకొని పెనవేసుకుని ముడివేసుకున్నాడో, ఇక తన జీవితంలో భయం అనేది తనను వెంటాడలే. ఈరోజు ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను స్పష్టంగా. ఏంటంటే, దేవుని మాటని గనక మనం తీవ్రంగా తీసుకుంటే ఇదిగో ఇలాంటి జీవితాన్ని మనం భూమి మీద జీవించగలుగుతాం. దేవుని యొక్క మాటల్ని మనం సందేహించామనుకో, అనుమానించామనుకో, నేను చెప్తున్నాను కదా, ఈ భూమి మీదనే మనం నరకం అనుభవిస్తాం. ఈ భూమి మీదనే పాతాళపు అగ్ని యొక్క సెగలు మనల్ని ముంచెత్తేస్తాయి. నెమ్మది ఉండదు. గుర్తుపెట్టుకో, దేవుని మీద నమ్మకం, ధైర్యం, విశ్వాసం కనుక లేకపోతే చస్తూ బ్రతకడమే. ఏం జరిగిద్దో, ఏమైపోతామో, ఇంక ఇది ఇంతేనేమో, మనం మనం బయటికి రాలేమేమో, ఈ పరిస్థితులు ముంచేస్తాయేమో, యాకోబుని ఖడ్గంతో చంపించారు, నన్ను కూడా చంపేస్తారు, నా పని కూడా అయిపోద్ది, నా పని ఇంతే, ఇలా రోజు ఆవేదనలో చస్తూ బ్రతకాల్సి వస్తుంది. ఈరోజు నా ప్రియ దైవ జనాంగమా, ప్రేమతో చెప్తున్నాను, మీరు దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోండి, పెనవేసుకోండి, ముడి వేసుకోండి. పరిస్థితుల వైపు చూడమాకండి. పరిస్థితుల్ని గమనిస్తే మీరు నీరుగారిపోతారు. పరిస్థితుల్ని, మనుషుల్ని కనుక మీరు చూస్తే నీకు నెమ్మది అనేది ఉండదు. ఎలాంటి స్థలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని కొన్ని మాటలు చెప్పాడా, వాగ్దానం ఇచ్చాడా? ఎంతమందికి దేవుడు వాగ్దానం ఇచ్చాడండి? చేతులెత్తి చూపించండి, పర్లేదు. ఆయా పరిస్థితులను బట్టి మీరు దేవుని దగ్గరికి వెళ్ళుంటారుగా. దేవుడు కొన్ని మాటలు మీకు చెప్పి ఉంటాడుగా. మరొకసారి చేయెత్తి స్తోత్రం చెప్పి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. వాగ్దానం పొందారా? ఈరోజు దేవుడు ప్రవచనాత్మకంగా పలికిస్తున్న మాట, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టుపోను. నెరవేరుస్తాను. ఇది నేను నీకు ఇచ్చిన మాట. కాకపోతే నమ్మకపోతే విశ్రాంతిలోకి రాలేవు. ఆ మాటల్ని గుర్తు చేసుకోకపోతే మనశ్శాంతిగా ఉండలేవు. గనుక నా ప్రియ సోదరులారా, నమ్ముదాం, నమ్మకాన్ని కూడగట్టుకుందాం, దేవుని వైపు చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, ఆయా పరిస్థితులు మనల్ని జీవితం కాబట్టి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఆయా పరిస్థితుల్లో దేవుడు మనకున్నాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నాకున్నాయి. తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. అలాంటి నమ్మకం, అలాంటి విశ్వాసం నీకుంటే ఈ పేతురు దగ్గరకు వచ్చిన చిన్న సమస్యలు లాంటి చిన్నది అన్నాడే, చిన్న సమస్య, ఇక గొలియాతు లాంటి వాళ్ళు ఎదురొచ్చినా నువ్వు వెనకడుగు వెయ్యవు. నీ ముఖం మీద ఉన్న చిరునవ్వు తరిగిపోదు. వింటున్నారా? నమ్మండి, విశ్వాసం ఉంచండి. కొంతమందికి శత్రువు ఏవేవో చూపెట్టి ఏవేవో వినిపించి నమ్మించాలని చేస్తాడు మనల్ని. ఏమని? అయిపోయింది, నేను బయటికి రాలేను, ఇలాంటివి. మీకు ఒక మాట చెప్తా. అప్పుడప్పుడు కొన్ని సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఇటు ఆర్థిక పరంగానో, ఆరోగ్యపరంగానో, ఆత్మీయంగానో కొన్ని అట్లా మనల్ని కమ్ముతాయి. అప్పుడప్పుడు అమావాస్య వస్తుంది చూడండి, నిండు చంద్రుడు కాస్త చీకటి అమావాస్య వస్తుంది చూడండి. అలాంటివి కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏమవుతుంది అని మనం కొంచెం ఆలోచిస్తుంటాం. అవునా? కారణం ఏంటి? నేను ఎక్కడైనా పాపం చేశానా?
నేను ఎక్కడైనా దేవుడికి వ్యతిరేకంగా అడుగులేసానా? ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేమన్నా ప్రార్థన తక్కువగా చేసుకుంటున్నానా? లేకపోతే దేవుడి మందిరానికి దూరం అయ్యానా? ఇలాంటి పరిస్థితులు ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి టైంలో మనం వినండి, అలాంటి మీమాంసలో మనం ఉన్నప్పుడు రాత్రులు నిద్రపోతామా? వాడు అదునుగా తీసుకొని మన మీద ఏదో చేతబడి చేసినట్టు, మన మీద ఏదో మంత్రాలు ప్రయోగించినట్టు కల్లో చూపిస్తాడు. అందరికి కాదు, కొంతమందికి ఈ కల్లో చూపిస్తుంటాడు. ఏదో మన మీద మంత్ర ప్రయోగాలు జరుగుతున్నట్టు, ఏదో మనకి కీడు రాబోతున్నట్టు, ఎవరో మాంత్రికుడు మన ఇంటి ముందుగా పోయినట్టు, ఏదో నిమ్మకాయలు అంతరాలు మన ఇంటి మీద వేసినట్టు, ఏదో మనకు సంబంధించింది ఏదో ఒకటి చూపిస్తాడు. అప్పుడు ఉదయాన్నే లేచి ఏమనుకుంటాం చెప్పండి? అస్సలు ఇది సంగతి, ఇది కథ అంతా కూడా ఇదే. 2-3 రోజుల నుంచి 2-3 నెలల నుండి నాకు అర్థం కావట్లేదు, గలిబిలైపోతున్నాను. ఆ కారణం ఈ కారణం అనుకుంటున్నాను, ఏది కాదు దేవుడు చూపించాడు, నా మీద చేతబడి మంత్రం జరిగింది. ఎవరు చూపించారు? దేవుడు చెప్పాడమ్మా నీకు? ఎవరైనా దేవుడు చెప్పాడా? వీళ్ళు ఎమ్మటి లేచి ఉదయాన్నే, ఆహా నా మీద చేతబడి జరిగింది, ఇప్పుడు నువ్వేం చేస్తావు? దాన్ని తిప్పేసేవాడిని ఎత్తుక్కోవాలి. కొంతమంది ఇచ్చే సలహాలు అలా ఉంటాయి. వీడు నమ్మేస్తుంటాడు, వీడు మామూలుడు కాదు, దెయ్యం, సైతాను, దొంగ, అబద్ధాలు, ఉన్నవి లేనివి కల్పించి మన మీద ఏదో జరిగిపోతున్నట్టు, ఏదో అయిపోతున్నట్టు, ఎవరో ఏదో శక్తిని మన మీద ప్రయోగించినట్టు వీడు చూపిస్తాడు. చూపిస్తాడు. అలా చూపించినప్పుడు ఉదయాన్నే లేచి నా మీద ఏదో జరిగింది, ఇదిగో నాకు దర్శనంలో కనబడింది అని ఒకసారి నువ్వు నమ్మలేదనుకో, ఒక 10 రోజులు, వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి అట్లా తగులుతాడు వాడు. వింటున్నారా? వినండి. మళ్ళీ ఒకసారి ఇంకొకటి ఏదో ఒకటి చూపిస్తాడు. మళ్ళీ కూర్చొని ఏంటిది, యోసేపు కాలంలో ఫరోకు వచ్చిన రెండో దర్శనంలాగా రెండోసారి నాకు కనబడిందంటే ఇది ఖచ్చితంగా నా మీద జరిగింది. ఏంటిది జరిగింది? చేతబడి జరిగింది నా మీద. అందుకే పరిస్థితులు ఇలా అయిపోతున్నాయి. అందుకే నేను ఇలా రోజు రోజుకి వెనకబడిపోతున్నాను, ఆరోగ్యం క్షీణించుకొని పోతుంది. నమ్మావా? చెప్పేదిను. వాడు అక్కడ ఏదో చేయడం, మాయ దర్శనాలు చూపిస్తాడు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకుని వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు వాడు. ఒకటే చెప్తున్నాను, వినండి. మీకు పాము కనపడినా, తేలు కనపడినా, కుక్క కనపడినా, ఈ మంత్రగాలు తంత్రగాలు ఎవరు కనపడినా, ఏమి చూపించినా సైతాను, ఉదయాన్నే లేగవండి, యేసు రక్తం ద్వారా వాటన్నిటిని పటాపంచలు చేయండి అంతే, యేసు నామములో. 1,000,000 దెయ్యాలు ఏకమైనా, 1,000,000 మంది మంత్రగాళ్ళు ఏకమై మంత్రాలు గుర్తుపెట్టుకో, నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా ఓడి నేలన పడదు. ఎందుకు? ఒక దైవజనుడు చెప్పాడు, 1,000,000 దెయ్యాలు, 1,000,000 మంత్రగాళ్ళు యేసు ప్రభు రక్తపు ఒక్క చుక్కతో కూడా సమానం కావంటవి. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు నిష్కలంకమైన ఒక రక్తపు బొట్టు ముందు 1,000,000 మంది దురాత్మ సమూహాలు తుడుచుపెట్టుకొని పోతాయి. అది ఎంతటి ప్రయోగమైన, ఎంతటి మాంత్రిక తంతైనా నీ మీద జరిగిందని సైతాను నీకు భ్రమ కల్పించిన, కొంతమంది మాయగాళ్ళు నీకు చెప్తారు మాయ మాటలు, నమ్మొద్దు. ఏమన్నాడు? నిన్ను ముట్టినవాడు, ఎవరిని ముట్టానన్నాడు? అది నమ్మకం ఉందా నీకు? ఇప్పుడు నిన్ను ఒక మంత్రం తాకాలంటే ఎవరిని తాకాలి? నిన్ను ఒక శక్తి తాకాలంటే ఎవరిని తాకాలి? కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు గట్టిగా. గుర్తుపెట్టుకోండి, మనల్ని ఏది తాకాలన్నా మొదట దేవుని అనుమతి, ఆయన అనుమతి లేకుండా ఏది కూడా మనల్ని ముట్టడానికి వీలు లేదు. ఇక్కడ పేతురు దేవుని మాటని సీరియస్గా తీసుకున్నాడు, నమ్మాడు. గనుకనే ఇదిగో నా వైపు చూడండి, చెరసాల మధ్యలో కూడా ప్రశాంతంగా హాయిగా సేద తిరగలిగాడు. మీకు చెప్తున్నాను, నమ్మండి. దేవుని మాటల్ని సీరియస్గా తీసుకుందాం, ఆ విధంగా సాధన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.